హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేడీ ఆర్పీఎఫ్ వారియర్. సో టుడే వీడియోలో ఒక ఇంపార్టెంట్ విషయమైన నార్మలైజేషన్ ప్రాసెస్ మనకి ఎలా జరుగుతుందో అయితే చూపించబోతున్నాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అసలు నార్మలైజేషన్ ప్రాసెస్ అంటే ఏంటి, నార్మలైజేషన్ వల్ల మనకి ఎగ్జామ్లో మార్క్స్ కలుస్తాయా లేకపోతే మైనస్ అవుతాయా, అండ్ ఎంతవరకు పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది, ఇలాంటి క్వశ్చన్స్ మీకు వచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ వీడియోలో దాదాపు అయితే క్లియర్ అయిపోతాయి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో జనరల్గా ఈ యొక్క నార్మలైజేషన్ ప్రాసెస్ ఎందుకు జరుగుతుంది అంటే, మనకి ఎస్ఎస్ఏ కానీ రైల్వే కానీ లేకపోతే ఇంకా ఏ ఇతర జాబ్స్కి అయితే మనం అప్లై చేసినప్పుడు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాం కదా. మీరు గమనించినట్లయితే ఒక్కొక్కరికేమో టఫ్ అయితే వస్తుంది అనమాట ఎగ్జామ్ పేపరు. సో ఇంకొక షిఫ్ట్లోనేమో ఈజీగా వస్తుంది, ఇంకో షిఫ్ట్లోనేమో మోడరేట్గా, ఈ విధంగా పేపర్ లెవెల్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా వచ్చినప్పుడు ఏం చేస్తారు అంటే, ఈక్వాలిటీ మెయింటైన్ చేయడం కోసం, సో ఈక్వాలిటీ అంటే ఏం లేదండి, ఒకరికి హార్డ్ వచ్చి మళ్ళీ ఒకరికి ఈజీ వస్తే, సో ఈజీ వచ్చిన వాడికి ఎక్కువ వెళ్ళిపోతాయి అనమాట మార్క్స్, హార్డ్ వచ్చిన వాడికి చాలా తక్కువ అయిపోతాయి అనమాట. సో ఈ విధంగా అందరికీ న్యాయం చేయడం కోసం అయితే ఎస్ఎస్ఏ కానీ రైల్వే కానీ ఇంకా ఏ ఇతర రైల్వే బోర్డ్స్, ఏ ఇతర ఎగ్జామ్ బోర్డ్స్ కానీ సో నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది ఉపయోగిస్తుంది అనమాట. దీనివల్ల ఏంటంటే ఏ ఒక్క స్టూడెంట్కి కూడా అన్యాయం జరగకుండా సో వాళ్ళు కష్టపడిన దానికి ఫలితం దక్కేలాగా మనకి జరుగుతుందన్నమాట. సో నార్మలైజేషన్లో ఎక్కువ మార్క్స్ ఎలా సాధించుకోవాలి అనే విషయాన్ని కూడా నేను వీడియోలో చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఒక్కొక్క ఎగ్జామ్స్ అప్పుడు డేలో 4 షిఫ్ట్స్ అయితే జరుగుతాయి, లేదంటే 3 షిఫ్ట్స్ అయితే జరుగుతాయి కదా. సో ఫస్ట్ షిఫ్ట్ జరిగినప్పుడు ఈజీగా వచ్చింది అనుకోండి, అండ్ నెక్స్ట్ షిఫ్ట్ ఎలా ఉంది, హార్డ్గా ఉంది, అండ్ తర్వాత షిఫ్ట్ ఎలా ఉంది, కొంచెం మోడరేట్గా పర్లేదు అన్నట్టే ఉంది. ఇంకో షిఫ్ట్ ఎలా ఉందంటే మనకి చాలా చాలా ఈజీగా అయితే ఉందన్నమాట. సో ఇదేంటిదంటే ఈజీ షిఫ్ట్, ఇదేమో హార్డ్ షిఫ్ట్, ఇదేమో మోడరేట్ షిఫ్ట్, ఇదేమో వెరీ వెరీ ఈజీ షిఫ్ట్ అనమాట. సో ఈ విధంగా అయితే మనకి 4 షిఫ్ట్లో జరిగింది, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. సో ఈ విధంగా 4 షిఫ్ట్స్ అయితే జరిగాయి. ఈ 4 షిఫ్ట్లో ఎగ్జామ్ పేపర్స్ అయితే ఒక పేపర్ ఏమో ఈజీగా ఉంది, హార్డ్గా ఉంది, మోడరేట్గా ఉంది, వెరీ వెరీ ఈజీగా ఉందన్నమాట. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే, మీ ఫ్రెండ్ మీరు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకొని చెప్దాము. మీ ఫ్రెండ్ మీరైతే ఎగ్జామ్ రాశారు. సో ఎగ్జామ్ రాసినప్పుడు మీ ఇద్దరికి ఎలాగుందంటే పేపర్ చాలా హార్డ్గా అయితే వచ్చింది. ఒక 100 మార్క్స్ పేపర్ అనుకోండి సపోజ్ తీసుకుందాం మనం. సో ఈ 100 మార్క్స్ పేపర్స్లో మీ ఫ్రెండ్ మీరనమాట, మీ ఫ్రెండ్ మీరు కలిసి ఎగ్జామ్ రాసినప్పుడు మీ ఫ్రెండ్ ఏమో మొత్తం క్వశ్చన్స్ అనేవి 100 కదా, 100కి తను 60 మార్క్స్కి అయితే అటెంప్ట్ చేశారు. మొత్తం తెలిసినవి అయితే 60 క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మీకు కూడా 60 క్వశ్చన్స్ అయితే తెలుసు. సో ఇద్దరు అయితే అటెంప్ట్ చేశారు, 60 క్వశ్చన్స్ కరెక్ట్గా అయితే పెట్టారు. ఇది మీరేం చేస్తారు ఇప్పుడు, ఇంకా 40 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఎంతో కొత్త గెస్ చేసి పెడదాం, రైట్ అయితే రైట్ అని చెప్పేసి ఏం చేస్తారంటే ఒక 20 క్వశ్చన్స్ అయితే గెస్ చేస్తారనమాట. 20 క్వశ్చన్స్ ఏం చేస్తారు, గెస్ చేస్తారు. ఈ 20 క్వశ్చన్స్లో ఏమవుతాయి మీకు అప్రాక్సిమేట్గా చూసుకున్నట్లయితే ఒక 7 మార్క్స్ అనేవి కరెక్ట్ అవుతాయి, మిగతా 13 మార్క్స్ అనేవి రాంగ్ అయిపోతాయి. సో మనకేం చేస్తుంది, రైల్వే కానీ ఎస్ఎస్ఏలో కానీ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది కాబట్టి ఏ ఇతర ఎగ్జామ్స్ తీసుకున్నా సరే నెగిటివ్ మార్కింగ్ అయితే డెఫినెట్గా ఉంటుంది చాలా ఎగ్జామ్స్లో వాటికి. సో ఈ 7 + 60 ఏమవుతాయి, 67 మార్క్స్ అయితే మీకు వస్తాయి. అండ్ ఈ 13 మైనస్ అవ్వాలి కదా మరి. సో ఈ 13 మనకి రాంగ్ పెట్టినందుకు సో రైల్వేలో అయితే బై థర్డ్ కదా, బై థర్డ్ కానీ బై ఫోర్త్ కానీ అయితే చేస్తాడు. బై థర్డ్ చేసుకున్నట్లయితే ఎంత వస్తుందో ఒక 4 మార్క్స్ అయితే మీరు లూజ్ అయిపోతారు. సో టోటల్గా మీకు వచ్చిన మార్క్స్ ఎన్ని అంటే మనకి ఇక్కడ 63 రా మార్క్స్ అనమాట. దీన్ని మనం రా మార్క్స్ అంటారు. మీరు కరెక్ట్గా ఎన్ని పెట్టినారు, సో ఎన్ని తప్పు చేసినారు, మొత్తం ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకొని వచ్చిన మార్క్సే మీకు రా మార్క్స్ అనమాట. సో ఇక్కడ మీ ఫ్రెండ్ ఏం చేస్తారు, 60 మార్క్స్ అయితే తనకి తెలుసు. సో 60 మార్క్స్ తెలుసు కాబట్టి ఇంకా తనేం గెస్ట్ అదేవి చేయకుండా వదిలేస్తాడనమాట. ఓ 60 మార్క్స్, ఇప్పుడు తనకి రా మార్క్స్ ఎంత అంటే 60 మార్క్స్, ఓకేనా, 60 మార్క్స్ ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ మనకి ఆ ఇయర్ కట్ ఆఫ్ ఎంత వెళ్ళింది అనుకున్నామంటే ఒక 82 మార్క్స్ అయితే కట్ ఆఫ్ అయితే వెళ్ళింది అనుకున్నాం. సో మీరు రాసిన ఆ డేలో ఫస్ట్ ఈజీ షిఫ్ట్ వాళ్ళకి వచ్చిన యావరేజ్ మార్క్స్ ఎన్ని అంటే, మనకి యావరేజ్గా కొన్ని మార్క్స్ అయితే తీసుకుందాము, ఆ మార్క్స్ని బట్టి మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈజీ వచ్చిన అతనికి ఏమవుతుంది అంటే ఒక 80 మార్క్స్, అంటే ఫస్ట్ షిఫ్ట్లో యావరేజ్గా ఉన్న మార్క్స్ ఎన్ని అంటే 80 మార్క్స్ అయితే వచ్చినాయి.
సో సెకండ్ షిఫ్ట్లో హార్డ్గా వచ్చిన పేపర్ యావరేజ్ మార్క్స్, అందరు మార్క్స్ యావరేజ్ తీసుకున్నట్లయితే ఒక 60 మార్క్స్ అయితే వచ్చినాయి. సో థర్డ్ షిఫ్ట్లో మోడరేట్గా తీసుకున్న వాళ్ళకి ఏంటంటే ఒక 70 మార్క్స్ అయితే వచ్చినాయి. ఫోర్త్ షిఫ్ట్లో ఏంటి, వెరీ వెరీ ఈజీగా వచ్చిన యావరేజ్ మార్క్స్ ఎంత అంటే ఒక 90 మార్క్స్ అయితే వచ్చినాయి. సో ఇక్కడ గమనించినట్లయితే మీరు, వీడికి వెరీ వెరీ ఈజీగా వచ్చింది కాబట్టి పేపర్ 90 దాకా అయితే వెళ్తాడు. సో ఈజీగా ఎగ్జామ్లో గెట్ ఇన్ అవుతాడు. ఇక్కడ హార్డ్గా వచ్చిన వాడు ఏమవుతాడు అంటే అక్కడే ఆగిపోతాడు. ఇలాంటి పరిస్థితి వల్ల ఏమవుతుందంటే జెన్యూన్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళిన స్టూడెంట్ కూడా మనకి అన్యాయం జరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో ఎగ్జామ్స్ బోర్డ్స్ ఏం చేస్తాయంటే అందరికీ ఈక్వల్గా వచ్చే మెయింటెనెన్స్ అయితే చేస్తుంది అనమాట. సో ఎలా చేస్తుంది, హైయర్ కట్ ఆఫ్ 82 వెళ్ళింది అనుకున్నాం. సో 82 వెళ్ళింది కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా కట్ ఆఫ్కి రీచ్ అయ్యే విధంగా, ప్రతి ఒక్కరి యావరేజ్ మార్క్స్ని కట్ ఆఫ్కి రీచ్ అయ్యే విధంగా ఎంత పెంచాలి లేదా తగ్గించాలి అనేది మనకి మిషన్ అనేది ఇక్కడ వర్క్ అవుతుందన్నమాట. సో ఎలా జరుగుతుందంటే, ఇక ఏం చేస్తుందంటే, ఒక మిషన్ కదా మనకి వర్క్ చేసేది మొత్తం అంతా కూడా ఈ మార్క్స్ క్యాలిక్యులేషన్స్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరుగుతుందంటే మిషన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఎక్కడ మనం తప్పు చేసినాము, 82 కట్ ఆఫ్కి ప్రతి ఒక్కరు రీచ్ అయ్యే విధంగా చేస్తుంది. బట్ ఇక్కడ మనకి రైల్వే కానీ ఎస్ఎస్సి కానీ యాక్యురసీని అయితే చెక్ చేస్తుంది అనమాట. ఎలా జరుగుతుందంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మిషన్ అనేది, సో ఎన్ని కరెక్ట్ పెట్టినారు 60, సో 20 గెస్ చేసినారు, 13 రాంగ్ అయిపోయినాయి, 7 కరెక్ట్ అయింది. రా స్కోర్ ఎంత వచ్చింది మనకంటే 63 మాత్రమే వచ్చింది. ఇక్కడ యాక్యురసీ ఏంది మీది పడిపోయింది, మైనస్ అయిపోయింది. యాక్యురసీ అంటే ఏం లేదండి, స్ట్రెంగ్త్ అనమాట. అసలు మీలో కెపాసిటీ ఉందా లేదా, ఈ ఎగ్జామ్కి మీరు పనికొస్తారా లేదా అనేది మిషన్ ద్వారా క్యాలిక్యులేట్ చేయటం అనమాట. యాక్యురసీ అనేది మన భాషలో వాడుక భాషలో ఉండే యాక్యురసీ కాదు. సో ఎగ్జామ్స్లో ఏ విధంగా యాక్యురసీ అనేది క్యాలిక్యులేట్ అవుతుందంటే మీలో ఉన్న మైనస్ని, సో మీ ఎగ్జామ్లో మీరు చేసిన మైనస్లను బట్టి మీ యాక్యురసీ అనేది ఇక్కడ క్యాలిక్యులేట్ అవుతుందన్నమాట. మీ యొక్క యాక్యురసీ అనేది ఇక్కడ 50% వచ్చింది, 50% వచ్చింది. సో ఇక్కడ మీ ఫ్రెండ్ ఏం చేస్తారు, అస్సలు ఒక్క రాంగ్ ఆన్సర్ కూడా ఇవ్వలేదు కాబట్టి ఇతనికి 100% యాక్యురసీ అయితే ఉంటుందన్నమాట. సో అంటే మిషన్ దృష్టిలో ఏంటంటే లైక్ జెన్యూన్గా ఉన్నారు, కష్టపడి ప్రిపేర్ అయినారు, ఒక్క నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు అంటే ఒక 100% అతనికి మార్క్స్ అనేది వేసేస్తుంది అనమాట. సో అలాగనమాట 100% యాక్యురసీ ఉంది అంటే ఏం చేస్తుందంటే, ఇంకా చూడండి ఒకసారి వచ్చేస్తుంది అనమాట. సో ఈజీగా వచ్చిన అతనికి 80 మార్క్స్ వచ్చాయి కాబట్టి ఇతను కట్ ఆఫ్కి రీచ్ అవ్వాలంటే ఎంత పెరగాలి అంటే +2 మార్క్స్ అయితే పెంచుతుంది అనమాట. అంటే ఏంటంటే అందరికీ కూడా ఈజీ షిఫ్ట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ యాక్యురసీని బట్టి ఈ 2 మార్క్స్ అనేవి పెంచుతూ పోతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హార్డ్ షిఫ్ట్, వీళ్ళు కట్ ఆఫ్కి రీచ్ అవ్వాలంటే ఎంత ఉండాలి అంటే 22 మార్క్స్ అయితే ఉండాలన్నమాట. సో వీళ్ళు ఈ 70 మోడరేట్గా వచ్చిన వాళ్ళకి యావరేజ్ 70 కదా, వీళ్ళు కట్ ఆఫ్కి రీచ్ అవ్వాలంటే వీళ్ళకి ఎంత ఉండాలంటే +12 మార్క్స్ అయితే ఉండాలి. సో వెరీ వెరీ ఈజీ వాళ్ళు కట్ ఆఫ్కి రీచ్ అవ్వాలంటే చూసారా ఇక్కడ 90 మార్క్స్ అయితే యావరేజ్ ఉంది. వీళ్ళు కట్ ఆఫ్కి రీచ్ అవ్వాలంటే -12 మార్క్స్ అనమాట, -8 మార్క్స్ అయితే వీళ్ళకి తీసేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి వెరీ వెరీ ఈజీ షిఫ్ట్ వచ్చిన వాళ్ళకి ఇక్కడ మైనస్ అంటే లాస్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట మార్క్స్. ఇది చాలా రేర్ కేసెస్లో అయితే జరుగుతుంది, ఎక్కువ శాతం అయితే మార్క్స్ అనేవి మీరు లాస్ అయితే అవ్వరు. సో ఒక్కొక్కసారి వెరీ వెరీ ఈజీ షిఫ్ట్ వాళ్ళకైతే మార్క్స్ లూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మిషన్ ఎలా వర్క్ అవుతుందంటే, ఇప్పుడు మీకు రా స్కోర్ ఎంత వచ్చింది, రా స్కోర్ 63 మార్క్స్ అయితే వచ్చినాయి. సో జనరల్గా మీకు పెరగాల్సింది ఎంత అంటే ఇక్కడ ఉన్నారు మీరు, వెరీ హార్డ్ షిఫ్ట్ వచ్చింది కాబట్టి మీకు పెరగాల్సిన మార్క్స్ ఎన్ని అంటే +22 పెరగాలి. కానీ ఇక్కడ ఏం జరిగింది, మీ యొక్క యాక్యురసీ మీరు మైనస్లు చేయటం వల్ల మీ యొక్క యాక్యురసీ అనేది 50% అయితే పడిపోయింది. సో దానివల్ల మీకు ఏం చేస్తుందంటే పెరిగితే ఒక 7 మార్క్స్ లేదా అప్రాక్సిమేట్గా ఒక 8 మార్క్స్ అయితే పెరుగుతాయి. సో ఒక 8 మార్క్స్ పెరిగాయి అనుకోండి, అప్పుడు మీ నార్మలైజేషన్ స్కోర్ ఎంత అవుతుందంటే ఇక్కడ 71 మార్క్స్ అయితే అవుతుంది. ఓకేనా, 70 మార్క్స్ అయితే అవుతుంది. సో కానీ కట్ ఆఫ్కి రీచ్ అయినారా, కట్ ఆఫ్ 82 ఉంది కదా, రీచ్ అయినారా అంటే లేదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీ ఫ్రెండ్ ఏం చేసినారు, 62 మార్క్స్ అయితే కరెక్ట్ పెట్టారు అండ్ ఒక్క నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు. అంటే అతనికి ఏంటి 100% యాక్యురసీ ఉంది కాబట్టి, సో తనది హార్డ్ షిఫ్ట్ కాబట్టి దానికి ఎంత పెరగాలి, కట్ ఆఫ్ కోసం 22 పెరగాలి కాబట్టి మొత్తం 22 మార్క్స్ అయితే వేసేస్తుంది అనమాట. అంటే 82 వచ్చినాయి, కట్ ఆఫ్కి అయితే రీచ్ అయిపోతాడు అనమాట. సో ఇతని జాబ్ క్వాలిఫై అవుతాడే, జాబ్ వచ్చేసింది. మీరు నాట్ క్వాలిఫై, జాబ్ రాదు. సో ఈ విధంగా అయితే మిషన్ అనేది వర్క్ అవుతుందన్నమాట మనకి నార్మలైజేషన్ కోసం. ఫైనల్గా నేనేం చెప్పాలి అనుకున్నానంటే,
డెఫినెట్గా మీకు వచ్చిన క్వశ్చన్స్ వరకే ఆన్సర్ చేసి రండి. ఈ వేటిని కూడా గెస్ అయితే చేయొద్దు. ఒకవేళ మీకు తెలిసినట్టుగా ఉంది క్వశ్చన్ అనుకుంటే కనుక ఎలిమినేషన్ ప్రాసెస్లో ఆన్సర్ చేయడానికైతే ట్రై చేయండి. ఎలిమినేషన్ ప్రాసెస్ వల్ల ఏంటంటే మనకి ఒక 50-50 ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో దానివల్ల మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా తగ్గించుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఎక్కువ శాతం ఎవరు కూడా గెస్ చేసి పెట్టడానికి ట్రై చేయొద్దు. మీరు ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ఇంకా మాక్ టెస్ట్లుగా ఎక్కువగా ఇస్తున్నప్పుడు ఆ ఆప్షన్స్ని బట్టి మీరు ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో మళ్ళీ చెప్తున్నాను, ఎవరు కూడా ఎగ్జామ్స్లో నెగిటివ్ మార్కింగ్ చేయడానికైతే అండ్ ఇంకా గెస్ చేసి పెట్టడానికైతే ట్రై చేయొద్దు. చాలా మార్క్స్ అనేవి లూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మీకు తెలిసినంత క్వశ్చన్సే పెట్టి రావటం వల్ల మనకి చాలా బెనిఫిట్ అయితే ఉండబోతుంది అనమాట. సో కంప్లీట్ నార్మలైజేషన్ ప్రాసెస్ అయితే ఇదనమాట. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. సో ఎలిమినేషన్ పద్ధతి ద్వారా ఆప్షన్స్ని ఎలా పిక్ చేసుకోవాలో కావాలంటే డెఫినెట్గా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.